హాయ్ హలో నమస్తే టాకింగ్ డాల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెంట్రలాకిస్ట్ సంతోష్ కుమార్ గారు. సంతోష్ గారు దేశ విదేశాల్లో ఎన్నో షోస్ ద్వారా మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే. మరి ఈ కరోనా టైంలో ఆయన ఇంట్లో ఉంటున్న చిన్నపిల్లలందరినీ కూడా చాలా ఫన్తో ఎడ్యుకేట్ చేయడమే కాకుండా నవ్విస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాబట్టి మనం కూడా సూపర్గా ఎంజాయ్ చేసేద్దాం ఆయన మాటల్ని. నమస్తే అండి సంతోష్ గారు. హాయ్ నమస్తే. నమస్కారం అండి. మీకంటే ముందే మాట్లాడేస్తుంది. అయ్యో కరోనా టైం కదా ఎక్స్ట్రా అవును. అలా కాదు మేడం, నన్ను అడిగారు మేడం మీరు నన్ను అడుగుతారు నేను నీతోనే మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు ఫుల్. అయ్యో ఏంటి నువ్వు లేవంట, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే కదా. అలా కాదు మేడం, మీతో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నాతో మాట్లాడతారని. కాదు నాతో మాట్లాడుతున్నారు, నీతో కాదు. నాతో సో ఇద్దరితో మాట్లాడతాను, ఏమంటావు? కరోనాతో మాట్లాడినట్టుగా ఉంది. కరోనాతో మాట్లాడినట్టుగా ఉంది. అవును కదా. అదే మేడం కరోనా గురించి అడుగుతున్నారు. ఏం చేస్తారు రోజుకి? ఏముంది రోజుకి తినాలి పడుకోవాలి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, నువ్వు వర్క్ కూడా చేస్తున్నావా? కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అదే వచ్చింది గురు. ఎవరు నమ్మట్లేదు గురు. సరే ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? ఏముంది, ఇంట్లో గిన్నెలు తోమాలి, ఇల్లు ఉడ్చాలి, తర్వాత మా అబ్బాయి హోంవర్క్స్ చేయాలి. సూపర్. ఇంకేముంది, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నావా మరి మీ అబ్బాయి బదులు? అదొక్కడే తక్కువైంది గురు. ఎందుకంటూ ఏముంది, టీచర్ స్కూల్లో వస్తారా, ఆన్లైన్లో వస్తారు, కెమెరా ఆన్ చేయండి అంటారు. నేను కెమెరా ఆన్ చేశాను అనుకో, మా అబ్బాయి నిద్రపోతుంటాడు. ఓకే, నువ్వేం చేస్తుంటావు? మా అబ్బాయిని లేపుతుంటాను, లెగురా మరి మా టీచర్ చూసేసి టెన్షన్ పడతారు. ఎందుకు? నేనా వాడ క్లాస్లో అటెండ్ చేసేదని. ఎవరు అటెండ్ చేస్తారు? మా వాడ, నేను కాదు. సరే ఇంకేం చేస్తుంటావు? మేడం అడుగుతారు, క్వశ్చన్స్ చెప్పాలి. క్వశ్చన్స్ మేడం అడుగుతారు, నేను అడుగుతాను. నువ్వు కాదు మేడం యాంకర్. ఈ రోజు నేను యాంకర్ని కాబట్టి నేను మాట్లాడతాను, క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. ఓకే డీల్? ఓకే. మరి ఏమైనా ఇస్తారా? ఏం కావాలేంటి? 1 kg గోల్డ్ కావాలి, ఇస్తారా? ఓకే చూద్దాం. అందుగురించి 1 kg అడిగాను, లేకపోతే 10 kg అడిగేవాడిని. మరి ఇప్పుడు హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నావు కదా నువ్వు, అందుకోసమే బాగా రెడీ అయ్యి వచ్చావా? ఎక్కడున్నా ఇట్లాగే రెడీ అవుతాను. అంతేనా? నాకేంటో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నువ్వు హెచ్ఎంటీవీలో కనిపించాలన్న కంగారులో ఒక కాలికి ఒక షూ వేసుకొని ఇంకో షూ మర్చిపోయి పాపం హడావిడిగా వచ్చేసావు. అయ్యో ఏంటి మేడం గుర్తుపట్టేశారు, నాకు షూస్ లేదు. షూస్ ఏమైంది? కంగారులో మర్చిపోయి వచ్చాను. సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వస్తావేంటి ఇప్పుడు? టైం ఉందంటావా? లేదు, అసలు బయట కరోనా ఉంది. కరోనా ఉంది మేడం, అందు గురించి ఒకే షూ తీసుకొచ్చాను. సో ఇలా కానిచ్చేద్దాం ఈ రోజుకి. పర్లేదులే, ఇలా కూడా బాగున్నావు కదా. థ్యాంక్ యూ. ఇంతకీ మీ వాడి పేరు? నిన్ను అడుగుతుంది. నా పేరా? నీ పేరే అడుగుతున్నా. నా పేరు సీతో స్టార్ట్ అవుతుందండి. ఓకే, సీతో స్టార్ట్ అవుతుందంటే? చింగ్ చాంగ్ చింగ్ చింగ్ చూ. అయ్యో నేను కరోనా అనుకున్నా, సీతో స్టార్ట్ అవుతుంది అనగానే. అందరూ ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, సి అంటే కరోనా. అవును కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ ఏం వింటున్నా కూడా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు కరోనాకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు పాటిస్తున్నావా? ఏం చేయాలి గురు? ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి ఫస్ట్. మాస్క్ పెట్టుకొని మాస్క్ ఇలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు గురు. ఏం చేస్తున్నా మాస్క్ తోటి? మాస్క్ నోట్లో పెట్టుకుంటున్నాను, కాసేపు ముక్కులో పెట్టుకుంటున్నాను, కాసేపు జోబులో పెట్టుకుంటున్నాను. పెట్టుకోవాల్సిన దగ్గర తప్ప అంతా పెట్టుకుంటున్నావు. అదే కదా గురు, అందుగురించి కరోనా అన్ని చోట్ల వస్తుంది. మాస్క్ ముక్కు పెట్టుకోవాలి. నా ముక్కు చూస్తే ఎంత పెద్దగా ఉంది, కవర్ అవ్వట్లేదు కదా? అస్సలు అవ్వట్లేదు. 2 మాస్కులు పెట్టుకోమని అందుకే చెప్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా 2 మాస్కులు పెట్టుకోవాలి. 2 అంట గురు, ఒక్కటికే దిక్కు లేదు, 2 అంట. సో మరి ఇప్పుడు శానిటైజ్ చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నావా లేదా? ఎవరు చేయాలి ఇవన్నీ? ఎవరు చేయాలంటే మనం అందరం కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మా ఆవిడతో నేను రోజు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను గురు, కానీ మా ఆవిడ ఒప్పుకోదు. సోషల్ డిస్టెన్స్ మా ఆవిడ ఒప్పుకోదు. సరే ఇంకా పిల్లలతో సోషల్ డిస్టెన్సింగ్ చేస్తాను, పిల్లలు ఒప్పుకోవట్లేదు. మరి బయటికి వెళ్తే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో చేయండి బయట ఎట్లా చేస్తాం గురు? అంటే ఇంట్లో చేసిన తర్వాత బయట వేస్తే బాగుంటుంది కదా. సరే ఇంట్లో కూడా చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మా ఆవిడ కార్నర్లో కూర్చుంటుంది గురు, నేను కార్నర్లో కూర్చుంటాను. తర్వాత రిమోట్ ఇవ్వమంటుంది, మరి ఏం చేస్తావు? చేతికి తీసుకెళ్ళి ఇవ్వాలి.
విసిరేసాను అనుకో నన్ను బయట విసిరేస్తుంది. సరే మరి పిల్లలకి ఏం చేస్తుంటావు? పిల్లలు హోంవర్క్ చేయరు గురు, సోషల్ డిస్టెన్సింగ్ అంటారు. దీంతో బుక్స్తో సోషల్ డిస్టెన్సింగ్ అంట గురు. బుక్స్తో కరోనా వస్తుందా మేడం? లేదండి, బుక్స్తో అయితే రాదు. నాకు ఎందుకో మా పిల్లలు చెప్పారు, ఏం చెప్పారు, బుక్స్తో కూడా కరోనా వస్తుంది నాన్న, నేను హోంవర్క్ చేయను అంటాడు మా వాడు. మరి నేను చేసి పెడతాను హోంవర్క్. వెరీ గుడ్. నీకు ఇంట్లో చాలా పని ఉంది అయితే. ఈ కరోనా టైం అంతా ఫుల్ బిజీ. ఫుల్లా ఆఫ్ అనుకున్నాను కానీ ఫుల్ బిజీ మేడం. ఓకే. సో సంతోష్ గారు, ఈ వెంట్రిలాక్విజం ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను ఇంటర్నేషనల్ వెంట్రిలోకిజం ఆర్టిస్ట్ని. నేను అమెరికాలో రెగ్యులర్గా ఇంటర్నేషనల్ వెంట్రిలోకిజం కన్వెన్షన్ అటెండ్ చేస్తుంటాను. అది చాలామంది దగ్గర నుంచి వెంట్రిలోకిజం నేర్చుకొని ఇక్కడ ఇండియాకి వచ్చేసి మన వేరే వెంట్రిలోకిజం ఆర్టిస్ట్తో పాటు తర్వాత టీచర్లకి, స్కూల్స్కి చాలామందికి వెంట్రిలోకిజం నేర్పిస్తుంటాను. సో వెంట్రిలోకిజం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ వాయిస్ థింగ్ అనమాట. అంటే మన వాయిస్ని ఇంకో బొమ్మలో పెడితే అది వెంట్రిలోకిజం అవుతుంది. దీంట్లో మనం పెదలు కదలవు కానీ బొమ్మ కదులుతుంది. ఇంప్రెషన్ ఎలా వస్తుందంటే బొమ్మ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. బొమ్మ దాన్ని తనగా మాట్లాడుతుంది కానీ ఈ బొమ్మ నేను మాట్లాడతాను. సీక్రెట్ చెప్పావా? సీక్రెట్ చెప్పలేదు. సీక్రెట్ చెప్పావా? ఇంకా చాలా సీక్రెట్స్ చెప్పాలి. నువ్వు సైలెంట్ గా ఉంటాయి, ఇప్పుడు చెప్తారు. ఏమంటావు? ఓకే 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 ఓకే, వెరీ గుడ్, గుడ్ బాయ్. మేడం నువ్వు చాక్లెట్ ఇస్తారా? షో అయిపోయిన తర్వాత చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఏం కావాలంటే అవి కొనుక్కుందాం. ఏమంటావు? జంక్ ఫుడ్ తింటే ఇమ్యూనైజేషన్, అదేదో ఇమ్యూనైజేషన్ గురు, ఇమ్యూనైజేషన్ అదే మర్చిపోయాను. ఇమ్యూనిటీ రావాలంటే చాక్లెట్లు, ఐస్ క్రీమ్ తింటే వస్తుందా? ఏం తినాలి? యాపిల్స్ తినాలి, తర్వాత బనానాస్ తినాలి, తర్వాత ఆరెంజెస్ తినాలి. ఇవన్నీ తింటున్నావా? తినట్లేదు గురు. నువ్వు తింటే మనం కూడా, అందరూ కూడా తింటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో నీకు ఇమ్యూనిటీ పవర్ పెరిగేవి ఏవి కావాలంటే అవి కొనిచ్చేస్తా. ఇమ్యూనిటీ కావాలంటే కొందాం అంటావా? కొందాం. నువ్వు గమ్మున కూర్చో. ఓకే, గుడ్, సో గుడ్. ఏం చేస్తున్నావు? ఇమ్యూనిటీని పెంచుకొని వస్తాను గురు. అక్కడే ఉంది ఇమ్యూనిటీ ఉంది అక్కడ. ఇమ్యూనిటీ కాదు, ఇమ్యూన్ పవర్ని పెంచుకోవాలి. ఓకే, ఇమ్యూన్ పవర్ని పెంచుకొని వస్తాను. పైకి కూర్చో ఇక్కడ. సరే, సో ఇప్పుడు చాలామంది ఏంటంటే పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నారు. చాలామంది పేరెంట్స్కి ఏంటంటే డిస్టర్బ్ అయిపోతున్నారు, సరిగ్గా వాళ్ళు సరిగ్గా తినట్లేదు, తర్వాత డే అంతా కూడా ఫోన్లలో ఆడుతున్నారు. ఈ ఫోన్స్ ఎలా అయిపోయాయంటే అండి, డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అంటారు కదా. చిన్నపిల్లలకి ఫోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా వాడాలో తెలియట్లేదు. కాసేపు కంప్లీట్ గేమ్స్ మీదే మునిగిపోతున్నారు వాళ్ళు. గేమ్స్ మునిగిపోతున్నారు. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి అనుకోకుండా లేనిపోయిన లింక్స్ అన్ని కూడా నొక్కుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా హైక్ అయిపోయి తర్వాత దానివల్ల నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకి వాటి గురించి కూడా చెప్పాలి. కేవలం ఫోన్ ఇస్తే సరిపోదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లల్ని సూపర్వైజ్ చేస్తుండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చదువుతున్నారు అనేది చూస్తుండాలి. ఆ తర్వాత కేవలం ఉట్టి ఫోన్స్తోనే కాకుండా పిల్లలకి మంచి ఆర్ట్ ఫామ్స్ నేర్పిస్తే వాళ్ళకి కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ విషయాలని ఒక వెంట్రిలోక్విజం షో ద్వారా వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాదాపుగా ప్రతిరోజు ఒక 4 షోస్ ఆన్లైన్లో చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తంలో బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కాలికట్ అన్ని చోట్ల అన్ని డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి షోస్ చేస్తున్నాము. నువ్వు మంచిగా శానిటైజర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్, కూల్డ్ వాటర్తో ఆడకూడదు. మేడం చెప్పినట్టుగా కూల్డ్ వాటర్ తగ్గించాలి. మనం ఇప్పుడు కోల్డ్ వాటర్ వాడకూడదు. కూల్డ్ వాటర్ తగ్గించేసి ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు. హాట్ వాటర్ తాగాలి. హాట్ మిర్చి చూసాను కదా. అవును, హాట్ మిర్చి చూసాను. హాట్ వాటర్ కూడా ఉంటుందా? హాట్ వాటర్ కూడా ఉంటుంది. ఏ షాప్లో అమ్ముతారు? షాప్లో అమ్మరు. హాట్ వాటర్ ఇంట్లో పెట్టుకొని స్టీమ్ చేసుకొని పొయ్యి మీద కొంచెం వేడి చేసుకుని వేడినీళ్ళు తాగాలి. ఓకే, వేడినీళ్ళు తాగాలా? దాన్ని హాట్ వాటర్ అంటారా? నేను ఏదో అనుకున్నా హాట్ వాటర్ అంటే. సరే, ఇంకోటి శానిటైజర్ కూడా వాడాలి. శానిటైజర్ తోటి చేతులు ఇట్లా ఇలా తూడ్చుకోవాలి. మంచిగా ఇట్లా చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటాయి. నేను ఇలానే చేసి ఇలా పెట్టుకున్నా. పెట్టుకోకూడదు కదా అవన్నీ చేసి. తీయి. నువ్వు గుడ్ బాయ్ కాబట్టి తీసేయాలి. నోట్లో పెట్టుకోకూడదు. ఎవరి చేతులు కూడా పెట్టుకోకూడదు. చాలా మంది అలవాటు ఏంటంటే చిన్నపిల్లలకి వాళ్ళ చేతులు కాకుండా పక్కన చిన్న పిల్లలు వాళ్ళ నోట్లో వేలుకొని నోట్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదు. నువ్వు ఇంకేం చేస్తావు? మ్యాజిక్ షో చేస్తాను.
ఇంకా పాట పాడతాను. పాట పాడతాం. పాడు పాడు. సిగ్గేస్తుంది నాకు. ఎందుకు నేనున్నాను కాబట్టి సిగ్గేస్తుందా నీకు? మేడం చూస్తున్నాం. పాడు పాడు పాడను. ప్లీజ్ నువ్వు పాడితే ఇందాక చెప్పినట్టు చాలా కొనిస్తా నీకు షో అయిపోగానే. ప్లీజ్ బయటికి రా, బయటికి రా. పాడు. సరే పాడు పాడు. ఏంటది? ఇంగ్లీష్ పాట. ఇంగ్లీష్ పాటనా? అవును. సరే పాడు. హలో హలో, నా తలకాయ మీద ఉన్నావు. ఈ తలకాయలో ఏం లేదు. టక్ టక్ టక్. మేడం ఈ తలకాయలో ఏం లేదు. టక్ 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 టక్. ప్లీజ్ ప్లీజ్ నా తలకాయ. నువ్వు నీ తలకాయలో ఏం లేదు. మరి నీ తలకాయలో ఏముంది చెప్పు ఒకసారి. నా తలకాయలో సిమ్ ఉంది. నాది ఎక్కడ ఉంది? నీ మ్యాజిక్ ఫ్లవరా? అవును, మ్యాజిక్ ఫ్లవరా? నా మ్యాజిక్ ఫ్లోర్ ఇది. నీ మ్యాజిక్ ఫ్లవరా? నీకు మ్యాజిక్ కూడా వచ్చు అన్నమాట అయితే. పిల్లలకి కాసేపు సరదాగా మ్యాజిక్ షో కూడా చేసి చూపిస్తుంటాము. ఎస్, ఇది మ్యాజిక్ షో. నా మ్యాజిక్ క్యాప్ ఎక్కడ? నీ మ్యాజిక్ క్యాప్ ఇక్కడే ఉంది, తీసుకొస్తాము. ఓకే, తీసుకొస్తాను. నీ మ్యాజిక్ క్యాప్ తీసుకొస్తాను. వెరీ గుడ్. నా మ్యాజిక్ క్యాప్ ఎక్కడ? నీ మ్యాజిక్ క్యాప్ ఇక్కడ ఉంది. ఓకే, నువ్వు మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? మ్యాజిక్ ఇంట్లో నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మరి నాకు చూపిస్తున్నావా మ్యాజిక్? మ్యాజిక్ నేర్చుకుంటాను మేడం. నేర్చుకుంటాను. మ్యాజిక్ చూపించాను మేడం. ఓకే ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి. నేను కూడా మూసుకోవాలా? మీరు కూడా మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే నేను నేర్చుకోవడం ఎట్లా? సరే, తెరిచే ఉంచండి. ఓకే, నా కళ్ళలో చూడండి. చూసారా? చూసాగా. నువ్వు ఏం చేస్తున్నావు? మ్యాజిక్ చేస్తున్నావు. నీకేదో మధ్యలో. సరే చెయ్యి. ఓకే. ప్లీజ్ నాకు క్యాప్తి. ప్లీజ్ నాకు క్యాప్తి. ఇది మ్యాజికా? మేడం, నన్ను చీటింగ్ చేస్తున్నాడు ఈయన. ఓకే, నన్ను చీటింగ్ చేస్తున్నాడు. ఇది కూడా మ్యాజిక్కే అనుకుంటున్నా నేను. కాదు. ఏం చేయాలి? ఏం తీయాలి? క్యావు. మేడం, నేను చీటింగ్ చేస్తున్నాను. నువ్వు అల్లరి చేస్తున్నావు కాబట్టి అలా చేస్తున్నారు. నేనే అల్లరి చేయాలి, ఈయన అల్లరి చేస్తున్నాను. సరే, నువ్వు మ్యాజిక్ షో చేస్తావా? యా. సో ఇది నీ మ్యాజిక్ దా ఫ్లవరా? అవును, ఇది నా మ్యాజిక్ ఫ్లోర్. అంటే అవరకదవరో 1 2 3 4. ఏమైంది? మ్యాజిక్ ఫ్లోర్ ఇంకా పోలేదు. మళ్ళీ చెయ్యి. 1 2 3 4 5 6. పోయింది మేడం, మ్యాజిక్ ఫ్లోర్ పోయింది. ఎస్, మ్యాజిక్. నేను ఇంకా నన్ను కూడా మాయం చేసేస్తావు అనుకున్నాను. అమ్మ గురు, ఏంటి? మేడంని మ్యాజిక్ చేస్తే కష్టం కదా, మన ఇద్దరం మాట్లాడుకోవాలి కాబట్టి నన్ను మాత్రం మాయం చేయకు. నేను ఇక్కడే ఉంటాను. ఓకేనా? ఓకే, మరి తీసుకురా. అవరకదవరో మేడం చెప్పండి. అబ్రకదబ్రా. అవరకదవరో ఇంకా రాలేదు గురు. తీసుకురా మరి. అవరకదవరో. వచ్చింది. వావ్, వచ్చింది. నీకు మ్యాజిక్ వచ్చని నేను నమ్మాను ఇప్పుడు. నువ్వు ఇంకా వెళ్ళు. థ్యాంక్స్ మేడంకి. మేడం బాయ్, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకేనా? ఓకేనా? బాయ్ చెప్పావా? మళ్ళీ వస్తాను. బాయ్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఈసారి క్రోక్ తీసుకొచ్చేసారు. ఇక ఇప్పుడు పిల్లలకి కేవలం ఒక డాల్తో చేస్తే సరిపోదండి. ఎందుకంటే వాళ్ళు కార్టూన్ చూసి ఒక కార్టూన్ తర్వాత ఇంకో కార్టూన్ చూస్తూ ఉంటారు. సో దానికోసం ఈ డాల్ తీసుకొచ్చేది క్రోక్. ఇది ఏ క్రోక్ 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 క్రోక్. మీ క్రోక్ చాలా వైలెంట్ గా ఉందిగా. క్రోక్. హే క్రోక్, హాయ్. మేడం ఐ చెప్పు. క్రోక్, ఏం చేస్తుంటావు నువ్వు? ఫిషెస్ తింటుంటాను. ఫిషెస్ తింటావా లేదంటే సంతోష్ గారు బ్రెయిన్ తింటుంటావా? ఫిష్తో పాటు బ్రెయిన్ కూడా తింటాను. అది ఇంకా మేడం బ్రెయిన్ కూడా కావాలి. మేడం బ్రెయిన్ నువ్వు ఇలా అడుగుతావని నేను ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చేసా. చూసావా, మేడం ఫ్రిడ్జ్లో పెట్టారంట. నువ్వు కామ్ కూర్చుంటా. సరే, నువ్వు స్కూల్కి వెళ్తుంటావు కదా, స్కూల్ ఏం నేర్చుకుంటావు? అన్నీ నేర్చుకుంటాం. మరి ఇప్పుడు స్కూల్ లేదు కదా.
ఆన్లైన్లో ఉన్నావు కదా, ఆన్లైన్లో ఏం నేర్చుకుంటావు? 2+3 ఎంత? 2+3 5. 3+2 ఎంత? 5. 4+1 ఎంత? 5. 1+4 ఎంత? 5. అన్నిటికీ ఆన్సర్ 5 5 5 అంటున్నావు. కరెక్టే కదా? కాదు. కరెక్టే కాదు. మరి నువ్వు చెప్పు. కాపీ పేస్ట్ చేస్తున్నావు. అవును. కూర్చో ఇంకా. థ్యాంక్స్ చెప్పు. ఇక్కడ వెళ్ళి ఇంకా ఇక్కడ వెళ్ళు. ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ ఫ్రెండ్ని తీసుకొస్తాను. ఒక సాక్స్ తీసుకొని, సాక్స్కి 2 ఇలా స్టిక్కర్స్ పెట్టేసేస్తే, చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే ఇలా రబ్బర్ బ్యాండ్లా పెట్టేసేసి ఇలా చేసేస్తే ఒక మంచి పప్పెట్ అనమాట. హాయ్ హలో మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను. సో పిల్లలు ఏంటంటే ఇంట్లో కూర్చొని చాలాసేపు ఆ ఫోన్లో తర్వాత స్క్రీన్ ముందు కూర్చోడం కన్నా ఇలా చిన్న పప్పెట్ చేసి ఆడుకుంటే బాగా వాళ్ళ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్పెల్లింగ్స్ నేర్చుకో. చాలా స్పెల్లింగ్స్ తప్పు చెప్తుంటారు. ఓకే, స్పెల్లింగ్ చెప్పు. చాక్లెట్ స్పెల్లింగ్ చెప్పు. చాక్లెట్. వెరీ గుడ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. వెరీ గుడ్. చైర్ స్పెల్లింగ్ చైర్. ఓకే, చాలామంది ఏంటంటే అమ్మాయిలు కూడా చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు. వాళ్ళు ఏంటంటే నాకు అమ్మాయి బొమ్మ కావాలి అంటారు. సో సింపుల్గా ఏంటంటే చిన్న రిబ్బన్ పెట్టేసేస్తే ఇది ఒక గర్ల్ పప్పెట్ అయిపోతున్నాం. హాయ్ హలో హౌ ఆర్ యూ? సరే, ఏం చేస్తుంటావు? ఆన్లైన్ స్కూల్కి వెళ్తున్నావా? సరే, ఆన్లైన్ స్కూల్ ఏం నేర్చుకుంటున్నావు? నీ పేరేంటి? సిసిలియా నీ పేరా? ఓకే, సిసిలియా. స్కూల్ పేరేంటి? ఆన్లైన్ స్కూల్. స్కూల్ పేరు చెప్పు. గుగులియా? హౌ డు యు స్పెల్? ఓకే, ఇట్స్ గూగుల్ కదా, అది గూగులీ కాదు. ఓకే, నువ్వు చెప్పిందే కరెక్ట్. సరే, గూగులీనే. నువ్వేం నేర్చుకుంటున్నావు ఆన్లైన్లో చెప్పు. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఇలా చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు నిజంగా ఆ బొమ్మని మాట్లాడుతుంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే చిన్న టెక్నిక్స్ ప్రజెంట్ చేస్తుంటాను. డోంట్ టెల్ ద సీక్రెట్. గమ్మున కూర్చో. డోంట్ టెల్ ద సీక్రెట్ ప్లీజ్. డోంట్ టెల్ ద సీక్రెట్. మేడం ఏ సీక్రెట్స్ చెప్తున్నాడు. డోంట్ టెల్ ద సీక్రెట్. కూర్చో. డోంట్ టెల్ ద సీక్రెట్. నేను కూడా తెలుసుకుంటాను కదా సీక్రెట్ చెప్తే. వద్దు. సరే, నువ్వు గమ్మున కూర్చో, మాట్లాడద్దు. డోంట్ టెల్ ద సీక్రెట్. నువ్వు సీక్రెట్ చెప్పొద్దు. కూర్చో గమ్మున. ఓకే, చెప్పరు. ఓకే, డోంట్ టెల్ ద సీక్రెట్. చెప్పను, గమ్మున కూర్చో. ఓకే, ఇది ఇలా పెట్టిన తర్వాత లిప్స్ క్లోజ్ చేసిన తర్వాత ABCDEFGHIJKLMN. Don't tell the secret. గమ్మున కూర్చో. IJKLMNOPQRSTUEWXYZ. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు సీక్రెట్ చెప్తున్నావు. కూర్చో. సో సంతోష్ గారు, అంటే మీరు ఈ టెక్నిక్స్ ఇవి ఆన్లైన్ క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటారా? స్టూడెంట్స్కి ఇది ఈజీగానే అనిపిస్తుందా నేర్చుకోవటం? చిన్నపిల్లలు చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ట్రై చేస్తారు. అవును, ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, డోంట్ టెల్ ద సీక్రెట్. నో సీక్రెట్స్ కాదు, ఇది చెప్తున్నాను. గమ్మున కూర్చో. ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాస్ అంతే. డోంట్ టెల్ ద సీక్రెట్. గమ్మున కూర్చో. డోంట్ టెల్ ద సీక్రెట్. అండ్ సంతోష్ గారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో వెంట్రలోక్స్ షో చూశాను. ఆ తర్వాత జీవీఎన్ రాజు గారు, మా గురువు గారి దగ్గర వెంట్రలోక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటర్నేషనల్ వెంట్రలోక్స్ కన్వెన్షన్ అమెరికాకి వెళ్ళాను. అమెరికాలో జెఫ్ డనమ్, రాన్ లూకస్, టాప్ వెంట్రలోక్విస్ట్ అందరూ వస్తుంటారు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టెక్నిక్స్ వర్క్షాప్స్ అటెండ్ చేస్తుంటాను. వాళ్ళు ఆ 3 days ఇంటర్నేషనల్ వెంట్రలోక్స్ వర్క్షాప్లో, ఆ వర్క్షాప్లో రోజుకో వర్క్షాప్లో లిప్ మూమెంట్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి, చిన్నపిల్లలకి షోస్ ఎట్లా చేయాలి, కార్పొరేట్ షోస్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా దాంట్లో ట్రైన్ చేస్తుంటారు అనమాట. అలాగే హాలీవుడ్ నుంచి కూడా వచ్చేసి చాలామంది టాప్ స్క్రిప్ట్ రైటర్స్ వచ్చేసి కామెడీ స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి అవన్నీ కూడా నేర్పుతుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా నేను అమెరికాలో రెగ్యులర్గా అటెండ్ అవ్వడం వల్ల అక్కడ నేర్చుకుంటుంటాను అనమాట. చెప్పు నువ్వు చెప్పు.
చెప్పు. వెంట్రిలోక్విజం అంటే ఆర్ట్ ఆఫ్ వాయిస్ థ్రోయింగ్. సరే ఎలా చేస్తారు? కళ్ళు మూసుకోవాలి. Okay. AECD. హలో, హలో. వెంట్రలోకి కళ్ళు మూసుకోరు, నోరు మూసుకుంటారు. ఓ సారీ 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 సారీ. చెప్పు. యా, నోరు మూసుకొని AECDEFGHIJKLMNOPQRST. నోరు మూసుకోవాలి. మాట్లాడు. సో డిఫికల్ట్ యార్ మేడం, సో డిఫికల్ట్ మేడం. చాలా డిఫికల్ట్. ఏ బదులు మూవట్లేదు. Is it so not moving? Mine is so not moving. Where the hell the sound is coming from? దట్ ఈస్ కాల్డ్ వెంట్రలాక్. Oh, that is not ventriloquism. అండ్ మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో ఇంట్లో ఉండి ఎగ్జాస్ట్ అయిపోతున్న టైంలో ఇలాంటివి చాలా అవసరం పిల్లలకు కానీ, అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకు కూడా కావాలి ఇలాంటివి. అండ్ ఫైన్ ఆర్ట్స్ మీద చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక ఆపర్చునిటీ నేర్చుకోవటానికి. యా, ఒక్కటి విషయం గురు, ఏంటి? ఏం చెప్పాలనుకున్నానంటే అందరూ మాస్క్ పెట్టుకోవాలి. నీ మాస్క్ ఏది? నా మాస్క్ ఇంట్లో ఉంది. అలాగే చాలా మంది చేసిన పొరపాటు ఏంటంటే మాస్క్ ఇంట్లో పెట్టాల్సి వస్తున్నారు. ప్లీజ్ మాస్క్ ఇంట్లో పెట్టకండి. నీ మాస్క్ ఏది? నా మాస్క్ ఉంది, కింద పెట్టాను. షో అయిపోగానే పెట్టుకుంటాను. ఓకే 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 మేడం, మీ మాస్క్ ఏది? నాది కూడా ఇప్పుడు షో కాబట్టి తీసేసి వచ్చాను. షో అయిపోగానే మళ్ళీ పెట్టేసుకుంటాను. మర్చిపోరు కదా? షూర్, అస్సలు మర్చిపోను. మీ మాస్క్ గోల్డెన్ మాస్క్, మంచి మాస్క్? నార్మల్ మాస్కే పెట్టుకుంటున్నాను అందరిలాగా. గోల్డెన్ మాస్క్ పెట్టుకోవచ్చు కదా. గోల్డెన్ మాస్క్ నువ్వు కొనిస్తే ఇప్పుడు పెట్టుకుంటా. కరోనా టైంలో గోల్డెన్ మాస్క్ పెట్టుకుంటారంట ఈవిడ. సరే మేడం, నువ్వు అడిగావు కాబట్టి మేడం గోల్డెన్ మాస్క్ అడిగారు. కొనిస్తావేమో అని నేను అడిగాను అంతే. సో చాలా మంది అదే ఆలోచిస్తున్నారు. గోల్డెన్ మాస్క్ పెట్టుకోవాలా, సిల్వర్ మాస్క్ పెట్టుకోవాలా, పర్ల్స్ పెట్టుకోవాలా, అవన్నీ ఆలోచించకండి. నార్మల్ మాస్క్ సరిపోతుంది. నార్మల్ మాస్క్ సరిపోతుంది. ఎందుకంటే చాలామంది మాస్క్ పెట్టుకోవట్లేదు. కొందరు గోల్డెన్ మాస్క్ పెట్టుకోవాలనుకుంటున్నారు, కొందరు సిల్వర్ మాస్క్ పెట్టాలనుకుంటున్నారు. కానీ వీటన్నిటికీ ఎక్కువ అలంకరణ కోసం పోకుండా మీరు మామూలుగా మాస్క్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ మాస్క్ పెట్టుకోవడం వల్ల కనీసం మనం 60 to 70% వరకు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తుందండి. యా, సోషల్ డిస్టెన్స్, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇవన్నీ చేస్తే మీరు మేము అందరం కూడా హ్యాపీగా ఉంటాము. వెల్, థ్యాంక్ యూ సో మచ్. మా హెచ్ఎంటీవీ స్టూడియోలోకి వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, చాలా ఫన్ అందించావు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్, సీ యూ ఆఫ్టర్ కరోనా. సరే, ఆఫ్టర్ కరోనాలో కలుద్దాం మళ్ళీ. ఇంకోటి విషయం చెప్పాలంటే ఏంటి? ఏమీ లేదు. సి అంటే ఏంటి? సి అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతూ సి అంటే కరోనా. యా, సి అంటే కరోనా. మరి ఇంకో సి అంటే కన్ఫ్యూజన్. సరే, సి అంటే కరోనా, సి అంటే కన్ఫ్యూజన్. ఇంకో సి అంటే ఏంటి? కాన్ఫిడెన్స్. ఓకే, కాన్ఫిడెన్స్. కరోనా వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా ఉంటే అందరం కూడా హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ. నీ 3 C's నేను ఫాలో అవుతాను. అందరూ ఫాలో అవ్వాలని కూడా చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. వెంట్రలాక్విజం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సంతోష్ గారు మనందరికీ చాలా ఫన్ అందించారు. అండ్ ఇది ఇవాల్టి టాకింగ్ డాల్ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.